ప్రస్తుతం దేశమంతా గట్టిగా మాట్లాడుకుంటున్న పెళ్లి ఏదైనా ఉందా అంటే అది భారతదేశ అపర కుబేరుడు అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసమే అని చెప్పాలి. వేల కోట్ల ఖర్చుతో ముంబై నగర వీధుల్లో ఓ రేంజ్ లో ఈ పెళ్లి జరుగుతోంది. కాగా అంబానీ ఈ పెళ్లికి గాను అనేక మంది పాపులర్ నటులతో ఆయన వెడ్డింగ్ వేదిక మొత్తాన్ని నింపేయగా పాన్ ఇండియా సినీ సెలబ్రిటీలు కూడా తమ కుటుంబాలతో హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ తదితర బిగ్ స్టార్స్ హాజరైతే తమిళ్ నుంచి కోలీవుడ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నుంచి షారుఖ్, అనన్య పాండే ఇంకా పలు బిగ్ స్టార్స్ ఇక్కడే కనిపించారు. కాగా ఇదే పెళ్లికి బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ కల్కి 2898 ఏడీతో అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పుడు ఈ పెళ్లిలో అమితాబ్ కుటుంబం కలహాలు బాలీవుడ్ మీడియాలో సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. మరి అనేక మంది స్టార్లు తమ ఫ్యామిలీస్ తో వచ్చారు, కానీ అమితాబ్ కుటుంబం మాత్రం వేరుగా వచ్చింది. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోవడం, వారికి పిల్లలు కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఐశ్వర్య సినిమాలు తగ్గించేశాక బచ్చన్ ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు పెళ్లిలో మాత్రం వేరుగా కనిపించడం అనేది అందరిలో షాకింగ్ గా మారింది. ఇక్కడ వేడుకల్లో ఎంతో మంది ఉంటే అందులో అమితాబ్ దంపతులు అలాగే అభిషేక్ బచ్చన్ కూడా అమితాబ్ తోనే కలిసి కనిపించాడు. కానీ వీరి కుటుంబంతో ఐశ్వర్యరాయ్ ఎక్కడా కలిసి కనిపించలేదు. పైగా తన కూతురు ఆరాధ్యతో కలిసి ఐష్ వేరేగా వచ్చి అదే పెళ్లిలో కనిపించింది. దీంతో ఒకే కుటుంబం అయినా వీరిప్పుడు ఇలా విడివిడిగా రావడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి నిజంగా వీరి కుటుంబంలో కలహాలు ఉన్నాయా, లేక వారు ముందొచ్చి ఈమె ఆలస్యమైందా అనే కోణాలు కూడా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎంత లేట్ అయినా కూడా ఇలాంటి పెద్ద కుటుంబం నుంచి విడిగా రావడం అంటే అనుమానించాల్సిందే అని కొందరు అంటున్నారు. మరి ఫ్యూచర్ లో ఏమన్నా ఈ హాట్ టాపిక్ కి సమాధానం దొరుకుతుందేమో వేచి చూడాలి. కాగా ఈ ఉదయమే అమితాబ్ సోషల్ మీడియాలో కల్కి 2898 ఏడీ సక్సెస్ కి గాను వరుస పోస్టులు వేస్తూ టాలీవుడ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. మరి భారీ సినిమాలో ప్రభాస్, కమల్ హాసన్లు కూడా కనిపించగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.